అయితే ఒక నిర్మాతగా చెప్పండి. ఇప్పుడు కార్మికుల స్ట్రైక్ అనేది జరుగుతుంది. 12, 13 రోజులైనా గాని ఇంతవరకు దానికేమి ఇలా లేదు గదా! సో, అసలు ఏంటి దీని ఈ కార్మికుల స్ట్రైక్ ఒక నిర్మాతగా మీ వర్షన్ ఏంటి? నా విజ్ఞప్తి అండి. ఈవేళ గూడా వల్లభనేని అనిల్ గారు, ఫెడరేషన్ నాయకులందరూ కలిసి ఫిల్మ్ ఛాంబర్‌కెళ్తున్నారు. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. కార్మికులు లేనిదే ఎక్కడ ఏ ప్రొడక్ట్ మీకు ముందుకు రాదు. హ్మ్. సో, సినిమా ఫీల్డ్‌లో 24 క్రాఫ్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఈ సాలరీస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఆదరించి పెట్టినయే. హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు. హ్మ్. ఈవేళ వాళ్ళ డిమాండ్ చెప్తూ వాళ్ళ డిమాండ్స్ తీర్చమని ఫిల్మ్ ఛాంబర్‌కెళ్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఇది అల్టిమేట్. హ్మ్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సంస్థ అది. అవును. సో, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబరు, ఈ 24 క్రాఫ్ట్స్ కూడుకున్న ఫెడరేషన్ ఏమైతే ఉందో, కార్మిక హక్కుల నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ నిర్మాతలు, సినిమా తీసే మెయిన్ నిర్మాతలు. అందరూ కూర్చొని చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చర్చల ద్వారా మీకు ప్రపంచ యుద్ధాలను ఆపేశారు. చర్చించుకోవాలి. అయితే ఈ దశలో ఏంటంటే ముఖ్యంగా చాలా విషయాల్లో కొలుక్కొచ్చిన కొన్ని విషయాల్లో వాళ్ళు కొలుక్కు రావట్లా. అవును. ఇందులో ముఖ్యంగా 2 విషయాల్లో మాత్రం ఒక కార్మికుడిగా, ఒక నిర్మాతగా. అంటే కార్మికుడు అంటే ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే, శ్రామికుడే. మాకు చెప్తున్నది. నిర్మాతలు కార్మికులే, వీళ్ళు కార్మికులు, అందరూ కార్మికులమే. హ్మ్. హ్మ్. ప్రతిఫలం ఆశించి పనిచేసే వాళ్ళమే. హ్మ్. బట్ 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శారీరకంగా మేధో సంపత్తితో వాళ్ళు హ్మ్. పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. హ్మ్. సినిమా తీసిన నిర్మాత మెయిన్ ఇంపార్టెంట్ రోల్. హ్మ్. కాబట్టి ఈవేళ డిస్ప్యూట్స్ ఇద్దరి మీద వచ్చాయి. అవును. ఇందులో చర్చించుకోవాల్సిన పాయింట్లో నేను ముఖ్యంగా నిర్మాతలను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 సెక్టార్స్కే మేము శాలరీస్ పెంచుతామని చెప్పారు. అది కరెక్ట్ కాదు. హ్మ్. 24 క్రాఫ్ట్స్లో 13 సెక్టార్స్కి పెంచాలి. హ్మ్. అకార్డింగ్ టు రూల్స్, హ్మ్. అకార్డింగ్ టు నామ్స్. ఆ 13 సెక్టార్లకి పెంచకుండా అందులో 2కే పెంచుతానడం అనేది విభజించి పాలించడం వద్దు కార్మికుల్ని. అది కరెక్ట్ కాదు హ్మ్. అని నేను నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం 9 to 9 కాల్ షీటు, 6 to 6 కాల్ షీట్ దగ్గర కొంచెం మరలా ఇది వస్తుందండి, హ్మ్. డిస్కషన్ వస్తుందండి. కార్మిక సెక్టారు 9 to 9 మేము కంటే కూడా 6 to 6 మేము ప్రిపేర్ ఇస్తాం, ఆదరించి ఉంది కదా అని అంటున్నారండి వాళ్ళు. హ్మ్. నేను విజ్ఞప్తి ఏంటంటే ఈవేళ కాలం మారుతుంది. వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్, వెస్టర్నైజేషన్, పాపులేషన్ బాగా పెరిగిపోవడం, వెహికల్స్ బాగా పెరిగిపోవడం, బీభత్సంగా మొత్తం టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అవును. ట్రాఫిక్లోనే టైం ఫ్యాక్టర్ మ్యాక్సిమం టైం చాలా వరకు పోతుంది. వేస్ట్ అయిపోతుందండి. హ్మ్. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 6కి రావాలంటే, స్టార్ట్ చేయాలంటే ఎంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయలుదేరి రావాలి. చాలా దూరం అయిపోవడం, 3 సిటీ బాగా గంటలకి ఇప్పుడు స్టార్ట్ పెరిగిపోతున్నాయి. అయితే తప్ప అలా రాలేరు. చాలా ఇదవుతుందండి. అది హ్మ్. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ దశలో ఈ ట్రాఫిక్ని, పాపులేషన్ని, దూరాలని అన్ని దృష్టిలో పెట్టుకొని, టైం ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకొని కార్మికులను విజ్ఞప్తి చేస్తున్నా. 9 to 9 యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది నేను విజ్ఞప్తి చేస్తున్నా. హ్మ్. అన్నీ దృష్టిలో పెట్టుకొని. లేకపోతే లేట్ అయిపోయి కొద్దిగా ఏమవుద్దంటే కార్మికులు రెడీగా ఉంటారండి. కానీ చాలామంది టెక్నీషియన్స్, యాక్టర్స్ రాకపోయారు అనుకోండి సార్. హ్మ్. అక్కడ ఏమవుద్దంటే నిర్మాతకు బాగా లాస్ అయిపోతుంది. హ్మ్. కాల్సి టైం వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ కాకుండా సక్రమంగా జరగాలంటే 9 to 9 అయితే బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్న కార్మికులు. హ్మ్. సేమ్ టైం నిర్మాతలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 13 క్రాఫ్ట్స్కి మీరు శాలరీస్ పెంచండి. ఒక 2 పెంచి మిగతా వాటిని పెంచకుండా చేయకండి. హ్మ్. కార్మికుల్లో విభజించి పాలించనే దాన్ని డైవర్ట్ చేయకండి హ్మ్. అని నేను నిర్మాతలని రిక్వెస్ట్ చేస్తూ అన్నింటినీ పెంచండి అని నేను కోరుకుంటున్నానండి. ఇంకొకటొస్తుంది సార్ ఇక్కడ. అదే సెకండ్ సాటర్‌డే అండ్ సెకండ్ సండే అండ్ పబ్లిక్ హాలిడేస్‌లో మాత్రం డబుల్ కాల్ షీట్ ఇస్తాము. మిగతా ఆదివారాలు ఏవైతే ఉన్నాయో సింగిల్ కాల్ షీట్‌కి పనిచేయమని అడుగుతున్నారు నిర్మాతలతో. ఇప్పుడు ఆదివారం అనేది సెలవు రోజు, ఆది నుంచి వస్తుంది. హ్మ్. అది ఒక సెకండ్ సండే ఒకటి ఏముందండి, ఆల్ సండేస్ని మనం గౌరవించాలి కదండి. హ్మ్. ఆల్ సండేస్ని గౌరవించాలి. అక్కడ కార్మికులు యొక్క రైట్ ఏముందో దాన్ని మనం కాపాడాలండి. అది నిర్మాతలు గుర్తించాలి, గౌరవించాలండి. హ్మ్. సండే కదా మెయిన్ హాలిడే. హ్మ్. అది ఏ సండే ఏమన్నామండి, సండే అంటే సండే, సండేని గౌరవించాలి హ్మ్. అని నా విజ్ఞప్తి. యెస్ సార్. మొత్తానికి అయితే మీరు అంటే ఒక నిర్మాతగాను ఉన్నారు. అంటే మీరన్నట్టు ఇటు కార్మికుల తరపున ఇద్దరి తరపున మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సో, ఇప్పటివరకు చెప్పిందని ఇండస్ట్రీ బాగుండాలని. అదే ఎందుకంటే సార్. అదే. ఇప్పుడు వల్లభనేని అనిల్ గారు హ్మ్. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్తున్నాం, అక్కడ కన్నా మా డిమాండ్స్ యాక్సెప్ట్ చేస్తే నిరహార దీక్ష పడతానని అంత మాట దశకి లేడైనా. అవును. నిరహార దీక్ష అంటే ఆషామాషి కాదండి అది. హ్మ్. సో ఆ దశకి వెళ్ళొద్దని కోరుకుంటున్నా. హ్మ్. హ్మ్. అందరూ కలుపుకొని పొట్టు విడుపు ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకొని పొట్టు విడుపు ఉండాలి. హ్మ్. ముందు కార్మికులను దృష్టిలో పెట్టుకొని, కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, హ్మ్. నిర్మాత శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని, యెస్. యెస్. అన్నింటిలో మించి సినిమా ఇండస్ట్రీ, సినిమా రంగం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని యెస్. యెస్. సినిమాని కలకలాడుతూ హ్మ్. ఉండాలంటే రన్ అవ్వాలి, వర్క్ జరగాలి. హ్మ్. ఆ వర్క్ జరగడం కోసం, షూటింగ్ జరగడం కోసం ప్రొడ్యూసర్స్,
ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫెడరేషన్ నాయకులు అందరూ కలుపుకొని దానికి ఒక కొలుక్కొచ్చి షూటింగ్ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎస్ సార్, డెఫినెట్గా. అంటే మీ అనుభవం అంతా ఉపయోగించి మీకు ఇప్పుడు ఎలా అవినీతి పరిష్కారం అవుద్ది అనే నా దానికి విజ్ఞప్తి చేశా. అదే మీకు తెలిసిన అంటే ఆ. మీ అభిప్రాయాన్ని నా మీరు అభిప్రాయం చెప్పుకున్నా. వ్యక్తపరిచారు. వాళ్ళ ఇష్టం, పెద్దల ఇష్టం. యా దెర్ ఇస్ ఫిల్మ్ ఛాంబర్, అదే దెర్ ఇస్ ఫెడరేషన్, దెర్ ఇస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, రైట్? ఎస్ సార్.